హలో అండి. వెల్కమ్ టు తాజా డిషెస్. ఈరోజు మనము మటన్ కీమా వడ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. మటన్ కీమాతో ఎగ్ వేసుకొని సింపుల్‌గా వడ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. కీమా తీసుకున్నాను హాఫ్ కేజీ, ధనియాల పొడి, కారం, పసుపు, పుట్నాల పప్పు తీసుకోవాలండి ఒక 2 స్పూన్లు, ఒక స్పూన్ ఉప్పు, ఇంకొక ఉల్లిగడ్డ, అల్లం పేస్ట్, 4 పచ్చిమిర్చి, కొబ్బర ఒక చిన్న ముక్క, 2 కోడిగుడ్డు, ఇంకా ఆయిల్. ఇప్పుడు ఇవి అన్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. ముందుగా ఒక పాన్ పెట్టుకొని, అందులో మనము కీమా తీసుకున్నాం కదా! నేను హాఫ్ కేజీ కీమా తీసుకున్నానండి. దాన్ని కొంచెం బాగా ఫ్రై అవ్వనిద్దాము. కీమాలో ఏవైతే వాటర్ ఏదైతే ఉంటుంది కదా! అదంతా ఫ్రై అయ్యి దాని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఒక 15 నిమిషాలు పడుతుంది. సో, 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం. చూసారా? కీమాలో ఉండే వాటర్ అంతా అలా వచ్చేస్తుందండి. ఇప్పుడు అందులోనే మనము ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం. ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం పొడుగ్గా, వాటిని వేసుకోవాలి. ఇంకా పుట్నాల పప్పు ఒక 2 టేబుల్ స్పూన్‌లు, పచ్చిమిర్చి ఒక 5. దీంట్లో మళ్ళీ కారం వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం తక్కువగా వేసుకుందామండి. ఇంకా అల్లం పేస్ట్, అందులోనే కొబ్బరి ముక్కలు. నేను ఒక చిన్న కొబ్బరి తీసుకున్నానండి. ఒక కప్పొస్తాయి ముక్కలు కట్ చేసినేటివి. ఆ కొబ్బరి ముక్కలు వేశాను. ఇంకా అందులోనే కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు ఒక 2 టేబుల్ స్పూన్‌లు. వీటిని బాగా కాసేపు ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దామండి. ఆల్రెడీ కీమాకుండే వాటర్ ఏవైతే ఉంటాయి కదా! దాంతోనే బాగా కొంచెం ఉడికిపోతుంది. సో, ఫ్రై అవ్వనిద్దాము. మటన్ కీమా వడ చాలా బావుంటాయండి. ఇవి రాయలసీమ సైడ్, చాలా కడప సైడ్ బాగా చేస్తారనమాట. చూసారు కదా! ఇలా బాగా దగ్గరగా ఉడికిపోయిందండి. బాగా మటన్ కీమా. ఏదైతే నేను వాటర్ ఏం వేయలేదు. ఆల్రెడీ దానికొచ్చే వాటరే బాగా ఊరి ఇలా ఉడుకుతుందనమాట. ఇలా చేయడం వలన ఏమవుతదంటే మటన్‌కుండే ఏదైతే నీసు వాసన ఉంటుంది కదా! అదంతా పోతుంది. సో, దాంట్లో ఉండే వాటర్‌తోనే ఉడికిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని, దీన్ని మనం బాగా కొంచెం చల్లార్చుకుందామండి. ఈ మిశ్రమం ఏదైతే ఉంది కదా! అది బాగా చల్లారాలి. చూసారు కదా! ఇది బాగా ఇప్పుడు చల్లగా అయిపోయిందండి. నేను దాన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. మిక్సీలో వేసుకొని మొత్తం మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకుందామండి. చూసారా? ఇలా బాగా మెత్తగా నేను గ్రైండ్ చేసేసుకున్నానండి. దాన్ని ఇట్లా పేస్ట్ లాగా అయిపోయింది మొత్తము. ఇప్పుడు నేను పక్కన ఇంకొక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసానండి. ఇది కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కీమా ఏదైతే ఉంది కదా! దాన్ని వడలాగా. కాబట్టి ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకుందామండి. ఈలోపు ఆయిల్ వేడయ్యే లోపల ఒక బౌల్‌లో మనము 2 ఎగ్స్ ఏవైతే తీసుకున్నాం గదా! వాటిని కొట్టి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. జనరల్‌గా హాఫ్ కేజీ కీమాకి దగ్గర దగ్గర ఒక 25 వడల వరకొస్తాయండి. అందులో చిటికెడు సాల్ట్ ఏస్తామండి. ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ మనం కీమాలో వేసాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మనం ఏదైతే కీమా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా ఒత్తుకోవాలి. అలా చూసారా, నేను చేశాను. ఇలా వడలాగా మనము చిన్న చిన్న రౌండ్‌గా చేసుకొని ఇంకా వడలాగా ఒత్తి పెట్టుకుందామండి. కొంచెం మందంగా ఉండాలండి. పల్చగా ఉండకూడదు. ఎందుకంటే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తాం కదా! చాలా ఫ్రై అయిపోతుంది. కాబట్టి కొంచెం మందగా వడ ఎలా చేసుకుంటామో అలా చేసుకుందాం చిన్న చిన్న సైజులలో. దీన్ని చాలా చోట్ల మటన్ కీమా వడ లేదా మటన్ కీమా వడ అని కూడా అంటారండి. ఎందుకంటే ఎగ్‌తో కలుపుకొని ఎగ్ మిశ్రమం ద్వారా చేసుకుంటామనమాట. చెయ్యి మీకు ఒకవేళ తడిగా అనిపిస్తే వాటర్‌లో ముంచి దాన్ని మళ్ళీ మనం తడి చేసుకోవచ్చండి. ఇప్పుడు ఏవైతే నేను వడలాగా చేసుకున్నాను కదా! కీమా దాన్ని ఎగ్‌లో వేసి ఇలా దాన్ని ముంచి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకుందామనమాట. చూసారా? ఎగ్ మొత్తం అలా బాగా కలిపానండి దాన్ని. వాటిని ఆయిల్‌లో డీప్ ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకుందాము. ఏవైతే ఇప్పుడు ఎగ్ ఫ్లేవర్ కూడా మటన్ కీమాకి తగిలింది కదా! చాలా టేస్ట్‌గా ఉంటుందనమాట ఇది. స్నాక్ లాగా కానీ, లేదంటే రైస్‌లోకి పప్పుచారు, అన్నము, కీమా వడ చేసుకుంటే చాలా బావుంటుందండి.
చూసారా? నేనిలా అన్నీ ఏవైతే మనం మటన్ కీమా ఉన్నాయి కదా! వాటిని ఇలా చేసుకున్నాననమాట. వాటిని ఇటు అటుగా వడ ఎలా అయితే కాలుస్తామో అలా ఇటు అటు తిప్పుకొని ఫ్రై చేసుకుందాం. కాకపోతే స్టవ్ మాత్రం కొంచెం సిమ్‌లో పెట్టుకోవడం మర్చిపోకండి. మీడియం సిమ్‌లో పెట్టుకోవాలి. లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఒక సైడ్ కాలిది, ఒక సైడ్ లోపల మటన్ కూడా ఉడకాలి. కొంచెం కాలాలి కాబట్టి మీడియం సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. చూసారా నా మటన్ కీమా వడ రెడీ అయిపోయిందండి. నేను సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుంటున్నాను. సో, ఈ విధంగానే మిగతా వడ అన్నీ కూడా మనము ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండీ ఫ్రెండ్స్, మటన్ కీమా వడ రెడీ అయిపోయిందండి. తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.